ఆలస్యము ఎంత ప్రమాదమా అనేక వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం, అందరూ కూడా బైబిల్ తీసి న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుకుందాం. ఇశ్రాయేలీయులకు రాజు లేని దినములలో లేవీయుడైన యొక్కడు ఎఫ్రాయిమీయుల మన్యపు ఉత్తర భాగమున పరదేశిగా నివసించుచుండెను. ఇక్కడ న్యాయాధిపతులు ఈ గ్రంథంలో అప్పటికి వాళ్ళకు రాజు లేడు, న్యాయాధిపతులు పరిపాలిస్తున్నారు. ఆ సమయంలో ఏం జరిగిందంటే లేవీయుడు అనగానే ఇశ్రాయేలు 12 గోత్రములో ఒక గోత్రం వారు. ఎవరు వాళ్ళు అంటే యాజకులు. యాజకత్వం అంటే దేవుని పనికి సంబంధించిన కార్యక్రమాలు చేసేవాళ్ళు. దేవునికి సంబంధించిన కార్యక్రమాలు అని ఒకటే విధంగా ఉండవు. ఎన్ని రకాలు ఉంటాయి? పరిచారకులు, సువార్థికులు, సేవకులు, ఏంటి చాలా కార్యక్రమాలు దేవుని పనిలో ఉంటాయి. గనుకనే ఇశ్రాయేలీయుల 12 గోత్రాల్లో లేవి అనే గోత్రానికి దేవుడు ప్రత్యేకముగా దేవుని సేవ సంబంధమైన పని చేశాడు. దేవునికి స్తోత్రం. ఎవరికి? ఏ గోత్రం? లేవి గోత్రానికి. దాంట్లో యాజకులు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు. ఏంటి దేవుని సన్నిధికి సంబంధించిన రొట్టెలు, ద్రాక్షారసము, ఏంటి బలులు అర్పించేవాళ్ళు, ఇలా చాలా రకాల మోసేవాళ్ళు, ఏంటి మందసను మోసేవాళ్ళు. యుద్ధం చేయవలసిన పని వాళ్ళకి లేదు. ఇంకా వాళ్ళకి పంటలు పండించుకునే పని లేదు. చూడండి, 11 గోత్రం వాళ్ళు వీళ్ళని పోషించాలి. ఎవరిని? లేవీయుల్ని. మీ పని ఓన్లీ ఏం పని అంటే దేవుడు పని. మీరు చూడండి, వాళ్ళందరూ మీ దగ్గరకు వస్తారు, మీరు ఈ కార్యక్రమాన్ని జరిగించండి అని దేవుడు చెప్పాడు. ఇది మన ఎన్నో సందర్భాల్లో మాట్లాడుకున్నది. లేవి గోత్రానికి దేవుడు ప్రత్యేకంగా ఆయన పని కొరకు ఏర్పరచుకున్న గోత్రము. అయితే ఈ గోత్రానికి సంబంధించిన ఒక ఆయన ఎఫ్రామీయుల మన్యపు ఉత్తర భాగమున పరదేశిగా నివసిస్తున్నాడు. జాగ్రత్తగా ఈయన గురించి మనం జాగ్రత్తగా ఆలోచన. ఇతను లేవీయుడు. అయితే ఎఫ్రామీయుల ప్రాంతంలో నివసిస్తున్నాడు. నివసిస్తూ అతడు యోధా బెత్లెహేములో నుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చుకొనగా, అంటే ఇతడు ఉన్నదేమో ఎఫ్రాయిము ప్రాంతంలో పరదేశుకుంటున్నాడు. అయితే యోధా బెత్లెహేములో ఉన్న ఒక స్త్రీని ఉపపత్నిగా, భార్యగా తెచ్చుకున్నాడు అండి. తెచ్చుకుని అతని ఉపపత్ని అతన్ని విడిచి ఒకనితో వ్యభిచరించి యోధా బెత్లెహేములోని తన తండ్రి ఇంటికి పోయి అక్కడ 4 నెలలు ఉండెను. ఈమె ఏం చేసిందంటే ఈ ఉపపత్ని మరి తప్పు చేసి పాపం చేసి ఏంటి పాపం చేయగానే ఎక్కడికి వెళ్ళిపోయింది? మరి భర్త కోపకడతారు కదండి. వెంటనే అమ్మగారింటికి వెళ్ళిపోయింది. అమ్మగారి లేవురు అమ్మ యోదయ బెత్లెహేము వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఎన్ని నెలలు అయింది? ఆ మాడుగుతూ పెట్టుకుని 4 నెలలు. ఎన్ని నెలలు? 4 నెలలు అయింది. 4 నెలలు అయిన తర్వాత ఈ లేవీడికి మరలా జాలి కలిగిపోయి నా భార్య ఏదో తప్పు చేసిందిలే అని 4 నెలల తర్వాత మరలా మనసు మార్చుకుని ఇతడు 3వ వచనం ఆమెతో ప్రియముగా మాటలాడి ఆమెను తిరిగి తెచ్చుకున్నట్టుకై ఆమె పెనిమిట లేచి తన దాసుని 2 గాడిదలను తీసుకుని ఆమె యొద్దకు వెళ్ళగా ఆమె తన తండ్రి అంట అతని చేర్చెను. ఆ చిన్నదాని తండ్రి అతన్ని చూసినప్పుడు అతన్ని కలుసుకుని సంతోషించెను. ఎప్పుడైతే మరి ఆ చిన్నదాన్ని తన భార్యని ఉపపత్ని తెచ్చుకోవడానికి వెళ్ళాడో ఏం జరిగిందంటే వెంటనే వాళ్ళ మామగారు అంటే తన భార్య యొక్క తండ్రి గారు మామగారు ఏం చేశారంటే చాలా సంతోషించాడట. ఏం చేశాడంటే ఆయన చాలా సంతోషించి అబ్బా పోనీ నా కుమార్తె తప్పు చేసిన మల్లుడు గారు ఏం చేశాడు? క్షమించి మరలా తీసుకెళ్ళడానికి వచ్చాడని చాలా సంతోషించి ఏం జరిగిందో చూడండి. ఇక్కడ ఏం జరిగింది?
ఆ చిన్నదాని తండ్రియగు అతని మామ వెళ్ళనీయనందున అతడు 3 దినములు అతని యొద్ద ఉండెను గనుక వారు అన్నపానములు పుచ్చుకొనుచు అక్కడ నిలిచిరు. ఇక్కడ నుంచి జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ 3 విషయాలు చెప్తాను. 3 విషయాలు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎవరితో తప్పో మీరు చెప్పాలి. అడుగుతాను. ఇక్కడ ఒక చాలా పెద్ద మిస్టేక్ జరిగింది. అది ఆలస్యం అంటున్నాను కదా. ఈ ఆలస్యం వల్ల చాలా అనర్థాలు జరిగినాయి. చాలా భయంకరమైన పరిస్థితులు, ఘోరమైన పరిస్థితులు అండి. కేవలం ఒక చిన్న కార్యక్రమం, అదే మీకు చెప్పాను, ఆలస్యం అనే చిన్న కార్యక్రమాన్ని బట్టి చాలా ఘోరమైన పరిస్థితి జరిగింది ఇక్కడ. అదే మీకు చెప్తున్నాను. కొన్ని సందర్భాల్లో మనం చిన్న అబద్ధమే కదండి, చిన్న తప్పే కదండి, చిన్న మాటే కదండి, చాలా చిన్నగా తీసుకుంటాం. కానీ దాని వెనకాల చాలా భయంకరమైన పరిస్థితులు జరుగుతాయి. ఈరోజు ఆ పాఠం ద్వారా మీరు నేర్చుకోవాలని ఈ విషయాన్ని మీకు చెప్తున్నా. మనకు కనిపించేది చాలా చిన్నదే ఎదరా, కానీ దాని వెనకాల జరిగే ఉంటుంది చూసారు, చాలా భయంకరమైన పరిస్థితులు జరుగుతాయి. గనుకనే దేవుడు ఎంత గొప్ప దేవుడో చూడండి. చిన్న విషయంలో జరిగిన పెద్ద పొరపాటును ఈ గ్రంథంలో రాసిపెట్టాడు. ఈ సంగతి ఎందుకు రాయాలి ప్రభు అనుకున్నాను నేను. ఏంటి, ఒక లేవీయుడు ఏంటి పెళ్లి చేసుకున్నాడు, ఆమె తప్పు చేసింది, తండ్రి ఇంటికి వెళ్ళిపోయింది, మరలా వెళ్ళి ఇంత వివరణ ఎందుకు రాయాలి అని నేను ఆలోచించినప్పుడు నిజంగా అంటే రాబో భవిష్యత్తులో ఈ గ్రంథాలు చదువుకున్న వాళ్ళు ఇటువంటి పొరపాటులు చేయకూడదు. దేవునికి స్తోత్రం. అదండి రోమీయులు రాసిన పత్రికలో ఉంటుంది. ఒకసారి ఇక్కడే చేపెట్టుకోండి. రోమీయులు రాసిన పత్రికలో దేవుడు ఎందుకయ్యా ఈ సంగతులు రాయించాడు అని మనం ఆలోచిస్తే, రోమీయులు రాసిన పత్రిక చివరి అధ్యాయం ఒకసారి తీయండి. దేవుడు చక్కగా అక్కడ పౌలు గారి ద్వారా తెలియజేస్తున్న మాట మనం జాగ్రత్తగా ఆలోచిస్తే 15వ అధ్యాయము 4వ వచనం, ఏలయనగా ఓర్పు వలనను లేఖనము వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగొట్టకే. చూడండి ఇక్కడ నెక్స్ట్ మాట, పూర్వమందు రాయబడినవన్నీ, మరలా పూర్వమందు రాయబడినవన్నీ మనకి బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నవి. అండర్లైన్ చేసుకోండి. ఎందుకయ్యా పూర్వమందు దేవా ఆమె ఎవరో తప్పు చేస్తే ఆమె గురించి, ఆ లేవీడి గురించి ఎందుకు, ఆ దావీదు తప్పు చేశాడు ఆయన గురించి తప్పు ఎందుకు రాయాలి ప్రభా, అన్నీ మంచిగా రాయొచ్చు కదా. చాలామంది అడుగుతున్నారు హేతువాదులు, అంటే ఏదో దావీదు తప్పు చేశాడు, లోతు కుమార్తెలు తప్పు చేశాడు, ఎందుకు రాశాడు, మీది పరిశుద్ధ గ్రంథం కదా అన్నాడు. పిచ్చోళ్ళారా, అటువంటి పొరపాటులు మరి ఎవరు కూడా చెయ్యకూడదని తెలుసండి. అంతా మంచిగా ఉన్నదనుకోండి, చెడ్డ అనేది ఎలా తెలుస్తుంది నీకు? దేవుడి గ్రంథంలో చేయవలసినవి రాయించాడు, చెయ్యకూడనివి మీకు ఒకసారి చెప్పాను. దేవుడిచ్చిన ఈ ధర్మశాస్త్రంలో ఎన్ని ఆజ్ఞలు విధులు ఉన్నాయి, ఎవరైనా చెప్పగలరా? నాకు సీరియస్గా అన్నవ్వకుండా అసలు అమ్మా 10 అంట. దేవునికి స్తోత్రం. ఇంకా 10 అంట. వెరీ గుడ్. ఇంకా క్లియర్గా ఆ నెంబర్ మరీ చెప్పాను మీకు. 600 కరెక్ట్. ఇంకా కొంచెం ఉన్నాయి 600. వెరీ గుడ్. ఎవరు అంటున్నారు? ఎన్ని? 13. ఎన్ని? 613 ఆజ్ఞలు విధులిచ్చాడండి ధర్మశాస్త్రంలో. ఇందులో చెయ్యకూడనియే ఎక్కువ, చేసినవి కాదు, చెయ్యకూడని ఆజ్ఞలు విధులే ఎక్కువ ఇచ్చాడు. అంటే ఆ 10 ఆజ్ఞలతో కూడానండి మొత్తం 613 ఆజ్ఞలు విధులు ఇచ్చాడు. దాంట్లో చేయవలసినవి తక్కువ, చెయ్యకూడనివి చాలా ఎక్కువ ఉన్నాయి. 365 చేయవలసినవి అమ్మా, చేయకూడనివి చేయకూడనివి ఎక్కువ ఉంటాయి. నేను తప్పు రాశాను ఏంటి? ఓకే, అంటే దేవుడు చేయవలసినవి ఇది చేయకూడని ఎందుకు రాయటం? ఇంకెందుకంటే చేయకూడదు అనుకుంటున్నారా? అంటే కొంతమంది ఏమి చేయకూడదో మనము తెలుసుకోకపోతే ఏమవుతుంది అండి? ఏమవుతుంది తెలుసా? చాలా ప్రమాదం. మీరు మెడిసిన్ కొనుక్కున్నప్పుడు దాని మీద ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అవసరమా అండి? ఎందుకు? ఒకవేళ అది చూసుకోకపోతే ప్రమాదం మన శరీరానికి వస్తుంది. రాయటం అవసరమంటే
ఎక్స్పైర్ అంటే ఏంటంటే తెలిసి మీకు? చావు. ఎక్స్పైర్ అంటే దాని చావు, దాని ముగింపు. దాని సావు మనకి ఎందుకంటే మనం సావకుండా ఉండాలని. దేవుడు అందుకనే చాలామందికి అర్థం కాక, ఎందుకంటే ఈ చేసిన తప్పులు రాయటం దేవుడు, ఆ లోతు పిల్లల గురించి ఎందుకు, ఆ యొక్క దావీదు గారు చేసినవి ఎందుకు, ఇయ్యేందుకు అవి రాయవలసిన అవసరం ఏంటంటే, ఇటువంటి పొరపాట్లు మరలా చెప్తున్నాను, పూర్వమందు రాయబడినవన్నీ మంచి అయినా చెడ్డవైనా మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడ్డావు. అదండి ఆ పొరపాటు, ఆ మిస్టేక్, ఆ తప్పు, ఆ నేరము, ఆ ఆలస్యత్వం మనము మన జీవితంలో చేయకూడదు. చేస్తే చిన్నదే కదా అనుకున్నామనుకో, దాని వెనకాల పెద్ద ఆ తర్వాత మనం పెద్దలు చెప్తారు ఒక మాట, ఏమైనా తెలుసా? గోటుతో పీకేసేది గోటల దాకా ఎందుకురా అంటారు. ఇది నిజంగా చిన్న గోటుతో ఉన్న సమస్య, కానీ గొడ్డలు కాదండి, ఇంకా బరకంతో ఏంటిది పెద్ద మిషనే రావాల్సి వచ్చింది పరిస్థితి. ఏంటో ముందుకెళ్ళిపోతాం. వచ్చేయండి మరలా న్యాయాధిపతుల గ్రంథం. ఎప్పుడైతే లేవీయుడు తన అత్తగారింటికి వెళ్ళినప్పుడు మామగారు చూసి సంతోషించి ఆయన వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాడు. ఆ మాట చూడండి, ఏమంటున్నాడంటే, అతను చిన్నదాని తండ్రి అతను చూచి అయ్యా చాలా సంతోషించి ఏం చేశాడంటే, అతనిని వెళ్ళనీయనందున అతడు 3 దినములు. ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. ఇతడు ఏం చేశాడంటేనండి, మీరు జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ అతడు వచ్చాడు, తన భార్యను తీసుకుపోవడం రెడీ అయ్యాడు, కానీ ఏం చేశాడు? వెళ్ళనీయలేదంట. అయ్యా వెళ్ళకు ఉండు అని 3 దినాలు ఆపేశారు. అన్నపానం సంతోషపడ్డారు. ఓకే, 3 దినాల తర్వాత ఏమైందంటే చూడండి, 3 దినాలు అయిన తర్వాత ఏమైంది? 4వ దినం, 4వ రోజు వారు వేకువనే. చూడండి, ప్రయాణం చేసేటప్పుడు, దూర ప్రయాణం చేసినప్పుడు ఎప్పుడు వెళ్ళాలి తెలుసండి? ఇక్కడ ప్రయాణం చేసే మనం కూడా చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ ఈ ప్రయాణంలోనే చాలా పొరపాటు జరిగింది. ప్రయాణం అనేది చాలా జాగ్రత్తగా మనం ప్లాన్ చేసుకోవాలి. సమయం ఉన్నప్పుడే, వెలుగున్నప్పుడే మనం ఈ ప్రయాణాన్ని చక్కగా ఏర్పరచుకోవాలి. ఇతడు 4వ రోజున పని మామగారు నేను వెళ్ళిపోదామంటే వెళ్ళనివ్వట్లేదు కనుక 3 రోజులు ఉన్నాడు. 4వ రోజున పొద్దున్నే లేచిపోయి భార్యను తీసుకుని వెళ్ళిపోదామనేటప్పటికి మామగారు వచ్చి ఏమంటున్నాడంటే, అయితే ఆ చిన్నదాని తండ్రి కొంచెం ఆహారం పుచ్చుకుని తెప్పరిగిన తర్వాత నీ త్రోవలను వెళ్ళవచ్చునని తన అల్లునితో అనగా వారిద్దరు కూర్చుండి అన్నపానములు పుచ్చుకుని అన్నపానం పుచ్చుకున్నారంట. ఏంటి, ప్రయాణం వేయటానికి బయలుదేరిపోయారు. పొద్దున్నే మామగారు అన్నాడంట, అమ్మ ఏమన్నాడు? కూర్చోవయ్యా, ఏంటి వెళ్ళిపోతున్నాం అని మాటలు పెట్టాడు. మాటలు పెట్టి చక్కగా భోజనం చేసి అన్నీ చేసిన తర్వాత మరలా ఏం చేసి ఉంటే, తర్వాత ఆ చిన్నదాన్ని తండ్రి దయచేసి ఈ రాత్రి కూడా ఉండమన్నాడు. 4వ రోజు. 4వ రోజు కూడా ఏమైందంటే, ఉదయాన్నే బయలుదేరడానికి సిద్ధపడితే ఏమన్నాడు? కూర్చో, ఆలస్యం ఎందుకు, అంత కంగారేంటి, వెళ్ళిపోతున్నాం అని 4వ రోజున కూర్చుని మాట్లాడుకుని భోజనాలు చేసేసరికి సాయంకాలం అయిపోయింది. సాయంకాలం అయిపోగానే అంటున్నాడు, ఈ రాత్రి కూడా ఉండవయ్యా అన్నాడు. ఆ రాత్రి కూడా ఉండిపోయాడు. ఓకే, ఇప్పుడు 5వ రోజు, 5వ వచనం, 5వ దినమున అతడు మరలా వెళ్ళవలనని ఉదయంలో లేచినప్పుడు మరలా వచ్చాడు మామగారు. ఎన్నో రోజు? 5వ రోజు. మీరు అనుకోవచ్చు, బాబు ఎంత ప్రేమ మామగారికి అనుకుంటున్నారా? 5వ రోజున మరలా వచ్చి నీ ప్రాణం బలపరుచుకో చెప్పినందున వారు పొద్దున్నే తెల్లవారుజాము లేచినాడు. మామగారు వచ్చి ఈరోజు కూడా కొంచెం ఉండవయ్యా అల్లుడి గారు, కొంచెం బలపరుచుకో, చాలా రోజులైంది కదా అని ఏం చేశాడంటే మరలా ఆపేసి తడువు అంటే చెప్పాను, ఏం చెప్పాను? ఆలస్యం చేసి ఆ ఇద్దరు కూడి భోజనము చేసిరి. ఆ మనుష్యుడు తానును అతని ఉపపత్నియు అతని దాసుడు వెళ్ళలేచినప్పుడు మరలా 5వ రోజున చిన్నదాని తండ్రి మామగారు, ఇదిగో మరలా ప్రొద్దుగూకుటకు సమీపమాయను, నీవు దయచేసి ఈ రాత్రి కూడా ఉండము,
ఇదిగో ప్రొద్దు కూర్చున్నది, సంతోషించి ఇక్కడ రాత్రి గడుపుము, రేపు నీ గుడారము వెళ్ళుటకు నీవు వేకువన లేచి నీ త్రోవను పోవచ్చునని అతనితో చెప్పాను. ఎన్నో రోజుది? ఎన్నో రోజు? 5వ రోజు. పొద్దున్నే లేచిపడి వెళ్ళడానికి. మీరు జాగ్రత్తగా గమనిస్తున్నారు. మీరు వెళ్ళటానికి ప్రయాణాన్ని సిద్ధం చేసుకున్నారు ఉదయాన్నే. అంటే రాత్రి ప్లాన్ వేసుకుంటారు కదా. తెల్లారి గట్ల ప్రయాణానికి ఎప్పుడు ప్లాన్ వేసుకుంటారండి మీరు? నైటే అన్నీ సర్దేసుకుంటాం, అన్నీ చక్క పెట్టుకుంటాం, మార్నింగ్ వెళ్ళిపోవాలి. ఇద్దరు మొత్తానికి ప్లాన్ వేసుకుంటే మామగారు వచ్చి ఈ రోజు ఉండమంటే 5వ రోజును కూడా శుభ్రంగా కూర్చుని ఇద్దరు కూడి శుభ్రంగా కూర్చుని తింటూ చక్క కబుర్లు చెప్పుకుంటూ సాయంత్రాడిపోతుంది. సాయంకాలం అయినప్పుడు ఏం జరిగిందంటే నెక్స్ట్ వచనం, అతడు అక్కడ రాత్రి గడప నొల్లక లేచి వెళ్ళి యోబూసను యెరూషలేమునకు ఎదుటుగా వచ్చాను. సాయంకాలం బయలుదేరిపోయాడండి. చీకటి పడిపోతుంది కదా, ఇంకా సాయంకాలం పొద్దు వాళ్ళ టైంకి ఏం చేశాడు? బయలుదేరాడు. ఈ ప్రయాణమే ఇతని జీవితాన్ని చాలా గలిబిలి చేసింది. చాలా భయంకరమైన అనర్థాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. చాలా ఘోరమైన పరిస్థితులు సంభవించినాయండి. ఏంటి, ఇతడు వచ్చిన వెంటనే వెళ్ళిపోవడానికి రెడీ అయ్యాడు. పోనీ మామగారు ఆపాడు. ఏం చేశాడు? 3 రోజులు అన్నాడు. మరలా 4వ రోజున వెళ్ళిపోతానన్నప్పుడు మీ ఇతను ఏం చేయాలి? ఆగాల? వెళ్ళిపోవాలి. లేకపోతే ఏం చేయాలి? ఆ రోజు ఉండిపోవాలి. మళ్ళీ 5వ రోజు మరలా వెళ్ళడానికి వెళ్ళిపోతానికి రెడీ అయిపోయాడు. ఉండాలి? వెళ్ళిపోవాలి. లేకపోతే ఉండిపోవాలి. ఆ రోజు కూడా 6వ రోజున వెళ్ళాలి. కానీ ఇతడికి ఏమైందో తెలుసా? 5వ రోజుని సాయంకాలం బయలుదేరిపోయాడండి. ఎప్పుడు బయలుదేరిపోయాడు? తన భార్యను తన దాసుని తీసుకుని బయలుదేరిపోయాడు. కనుక ప్రయాణం చేసినప్పుడు గమనించాలి మనం. అందుకనే బైబిల్లో యేసుప్రభువు చెప్తారు, ఏంటి, పని చేయవాడు అంటే పగల పని చేస్తాడు, రాత్రి పని చేయడు. పని ఎప్పుడు చేయాలి మనం? పగల. ఎందుకంటే వెలుగుంటుంది. యోహాను సువార్తలో చెప్తారు ప్రభువారు, వెలుగుంటుంది కనుక పని చేయవాడు పగలు 12 గంటలు పని చేస్తాడు, రాత్రి వస్తున్నప్పుడు ఎవడే పని చేయడు. ఇక్కడ అది సుదీర్ఘమైన ప్రయాణం. ఈ బెత్లెహేము నుండి ఎఫ్రాయిమునికి వెళ్ళే ప్రయాణం. అయితే అతను మాంగారు చెప్పాడు 5వ రోజు కూడా, అయ్యా ఈ రాత్రి ఉండి మరలా రేపు వెళ్దుగాని అన్నప్పుడు ఇతడు ఏం చేయాలి? 6వ రోజున పొద్దున్న వెళ్ళిపోవాలి. లేకపోతే ఆ 4వ రోజును 5వ రోజును అయ్యా నేను మరలా వస్తాను మామగారు, పండగకి వస్తాంలేండి పసకాకి అని ఏదో చెప్పి వెళ్ళిపోవాలి. ఎందుకంటే యెరూషలేం దగ్గర కదండి బెత్లెహేము. యెరూషలేం పట్టణానికి దగ్గర. పసకాకో లేకపోతే పులి రొట్టెల పండుగలకో ఇదే పండుగకు వస్తామని వెళ్ళిపోవాలి. కానీ సాయంకాలం వరకు ఉండి సాయంకాలం బయలుదేరాడు. అప్పుడు ఏం జరిగిందో ఒక్కసారి చూడండి. అందుకనే దేవుడు ఈ మాట మనకి ఏం చెప్తున్నాడంటే, మన ప్రయాణములో చాలా జాగ్రత్త తీసుకుని వెళ్ళాలి. ఈ ప్రయాణములు ఎంత ప్రమాదం జరిగిందో చూడండి. 11వ వచనం, అప్పుడు జీను అతని ఉపపత్నియును అతనితో కూడా ఉండెను. వారు యోబూసునకు సమీపించినప్పుడు ప్రొద్దు చాలా వాలేను. అంటే ప్రొద్దు అయిపోతుంది, ఇంక సందలాడిపోతుంది అంటాం కదా, సూర్యుడు అస్తమించేస్తున్నాడు అంటున్నాం కదా. ప్రొద్దు వాలేను గనుక అతని దాసుడు అంటున్నాడు, అతనితో ఒకరిని పనివాడిని తీసుకొచ్చుకున్నాడు, అయ్యా మరి మనము యోబూసీయులదైన పట్టణంలో ప్రవేశించి రాత్రి అక్కడ ఉందాం అన్నాడు. ఏం పట్టణం అది? కొత్త పేరేంటి యోబూసీయులకి? అక్కడ చదివేసి వెళ్ళిపోయారు. ఇంకా మీరు అర్థం చేసుకోరు కదా, చదివి వెళ్ళారు ఏంటో. యోబూసీయులకి పాత పేరు, కొత్త పేరేంటి? మీరు చదివి వెళ్ళిపోయారు అన్నాను. అందుకే అక్కడే మీరు చదివి వెళ్ళిపోయారు, ముందుకెళ్ళారు. చదువుకున్న వాళ్ళకి అడుగుతున్నారు, వాళ్ళని అడుగుతలేదు, వాళ్ళు తెలియదు కాబట్టి. యెరూషలేము వచనం చూపించిన 10వ వచనం. యోబూసు అనేది పాత పేరు, దాని కొత్త పేరు చూడండి. ఆ మాట చూడండి అక్కడ. యోబూసను యెరూషలేము ఎదుటికి వచ్చాను. అంటే కొత్తగా లేటెస్ట్గా దాని పేరు యెరూషలేము, పాత పేరు యోబూసు. అంటే యోబూసీయులు అనే ప్రజలు ఉండేవారు అక్కడ. అందుకే అన్నాడు యోబూసీయులదైన పట్టణం. ఆ పట్టణాన్ని తర్వాత కాలంలో యెరూషలేము అని పేరు వచ్చింది. ఓకే, ఇక్కడ దాసుడు అంటున్నాడు ఈ లేవీయుడైన తన యజమానుడితో, అయ్యా ఈ రాత్రికి ఈ యొక్క యోబూసీయుల ప్రాంతంలో ఉందా, చాలా చీకటి పడిపోయింది, రాత్రి ప్రయాణం మంచిది కాదు అన్నాడు. అప్పుడు అతను ఏమంటున్నాడు చూడండి, ఈ రాత్రి భ్రసము చేయదమని రండి అని తన యజమానుడితో చెప్పగా అతని యజమానుడు అంటే లేవీయుడు
ఇశ్రాయేలీయులు కాని అన్యని పట్టణము వద్దు. ఇది అన్ని జనులు అంటున్నారు. యెబూసీయులు అంటే అన్ని జనులు అనమాట. ఈ పట్టణంలో మనం ప్రవేశించొద్దు. కొంచెము మనము ఆ గిబియోన్ ధరకు వెళ్తాం. గిబియోన్ అంటే ఇశ్రాయేల్ 12 గోత్రాలలో నివసిస్తున్న పట్టణాలు అవి. ఆ గిబియోను వరకు ప్రయాణము చేయుదమనెను. మరియు అతడు, నీవు రమ్ము, ఈ స్థలములో ఏదొక ఊరికి సమీపించి గిబియాలోనే గాని రామాలోనే గాని ఈ రాత్రి బస చేయుద్దమనెను. అప్పుడు వారు సాగి వెళ్ళుచుండగా, అంటే అక్కడ ప్రొద్దు వాలిపోతుంది. ఈ ఊరు వచ్చేటప్పటికి ఏబూసు అంటే యెరూషలేము పట్టణానికి వచ్చేటప్పటికి అక్కడి నుంచి ఎఫ్రాయిం ప్రాంతానికి వెళ్ళాలి. యజమానుడు లేవీడు అన్నాడు, అయ్యా ఇది అక్కడ వద్దు, మన ఇశ్రాయేల్ ప్రాంతంలోకి వెళ్ళిపోదామని. వాళ్ళు ఎక్కడికి వచ్చారంటే 14 వచ్చిన వారు వెళ్ళుచుండగా బెన్యామీయుల గిబియా దగ్గరనున్నప్పుడు ప్రొద్దు గ్రూకేనంటే బాగా చీకటి పడిపోయింది. కావున వారు గిబియాలో ఆ రాత్రి గడుపుటకు అక్కడ చేరసాగిరి. అంటే అది ఇశ్రాయేలీయుల బెన్యామీలు 12 గోత్రాలు ఉన్నారు కదా. బెన్యామీను గోత్రం. బెన్యామీనులు అంటే ఎవరు తెలుసా మీకు? వాళ్ళ అమ్మగారు తెలుసా? బెన్యామీను అమ్మగారు. వాళ్ళ అన్నగారు తెలుసా? అమ్మ ఎవరు? యోసేపు అన్నగారు, తల్లిగారు రాహేల్ అమ్మగారు. ఎవరు? చివరిగా పుట్టినోడు ఈయనే, యాకోబు గారికి చిన్న కుమారుడు. మనల్ని అడిగితే చెప్తారు, మా చిన్న కుమారుడు ఏంటి, 3వది ఏంటి, 4వది ఏంటి, 5వది ఏంటి, 6వది ఏంటి అని చెప్పేస్తుంటాం కదా మన బిడ్డలు కనుక. ఇశ్రాయేలుల 12 బిడ్డలలో 12 కుమారుల్లో ఈ కుమారుడు బెన్యామీను అనేవాడు చిన్నవాడు, అందరికంటే చిన్నవాడు. ఇతడు అన్నగారు ఏంటి యోసేపు గారు, ఇలా అమ్మగారు రాహేల్ గారు. ఓకేనండి, ఇది ఇన్ఫర్మేషన్. అయితే ఈ బెన్యామీల దగ్గరనున్న గిబియోన్ దగ్గరకు వచ్చారు. ఎవరు? లేవీయుడు, తన దాసుడు, తన భార్య. వచ్చినప్పుడు ఏం జరిగిందో చూడండి. కావున వారు గిబియాలో ఆ రాత్రి గడుపుటకు అక్కడికి చేరసాగిరి. అతడు చేరి ఆ ఊరు సంత వీధిలో నుండెను. బస చేయుటకు ఎవడను వారిని తన ఇంటికి పిలవలేదు. ఆ చోటు మనుషులు బెన్యామీనీయులు. అండర్లైన్ చేసుకోండి, ఆ మనుషులు ఎవరంటే బెన్యామీను గోత్రం సంబంధించిన మనుషులు. సాయంకాలం ఒక ముసలివాడు పొలములో నుండి తన పని నుండి వచ్చాను. ఇక్కడ ఏమైందంటే, ఎప్పుడైతే ఈ బెన్యామీల ప్రాంతమైన గిబియోకి వచ్చినప్పుడు వాళ్ళు అనుకున్నారు, ఎవరైనా మనం పిలుస్తారమ్మా, ఎవరైనా మనం చేర్చుకుంటారా, ఈ రాత్రి మనకి ఎవరైనా ఇంట్లో మనకి షెల్టర్ అంటే ఉండటానికి, రాత్రి గడపడానికి మనకి ఆయన అవకాశం ఇస్తారని సంత వీధిలో ఉన్నారంట. ఎక్కడున్నారు వీళ్ళు? ఆ సంత వీధిలో ఉన్నప్పుడు ఎవరు కూడా పిలవటం లేదు. అయితే ఒక ముసలోడు, ఆ ముసలోడు కూడా ఈ లేవీయుడైన ఈ ఎఫ్రాయిము మన్యంలో నివసించి ముసలోడే ఇక్కడ ఉంటున్నాడు. ఎక్కడ? బెన్యామీల గోత్రంలో. అంటే భీమారమోడు మన తోకలపూడిలో ఉన్నట్టుగా లేదా పాలకొల్లో ఉన్నట్టుగా ఎఫ్రాయిము గోత్రం సంబంధించిన వాడు ఎక్కడ ఉంటున్నాడు? బెన్యామీల గోత్రమైన గిబియాలో ఉంటున్నాడు. అప్పుడు పొలం నుంచి వస్తానంట ముసలోడు. ఈ ముసలాయన వస్తూ సంత వీధిలో ఉన్న వాళ్ళని చూసి ఎవరిని ఈ లేవీడిని, తన భార్యని, పనివాడిని చూసి, అయ్యా ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు, ఎవరు అనగానే అప్పుడు ఆయన అంటున్నాడు, అతడు ఎఫ్రామీల మన్యములో నుండి గిబియోనులో నివసించేవాడు. అతడు కనులెత్తి ఊరు సంతలో ప్రయాణస్తుడైన ఆ మనుషుని చూచి, నీవెక్కడి నుండి వెళుచున్నావు, నువ్వెక్కడికి వెళుచున్నావు, నీవెక్కడి నుండి వచ్చితివి అని అడిగాను. అందుకు అతడు, నేను యోధా బెత్లెహేము నుండి ఎఫ్రాయిమీల మన్యము అవతలకి వెళుచున్నాము. నేను అక్కడి వాడును. నేను యోధా బెత్లెహేమునకు పోయి ఉంటిని, ఇప్పుడు యెహోవా మందిరమునకు వెళ్ళుచున్నాను. ఎవడను తన ఇంట నన్ను చేర్చుకొనలేదు. అయితే మా గాడిదలకు గడ్డి మొదలైన మేతయు నాకును నా పనికెత్తుకు నీ దాసునితో కూడా నున్న నా నౌకరులకును ఆహారము ద్రాక్షారసమున్నవి, ఏది తక్కువ లేదని అతనితో చెప్పాను. అయితే అయ్యా మాకు తినటానికి తిండి ఉంది, మా పశువులకి గడ్డి ఉంది, మీరు ఏమి ఇవ్వక్కర్లేదు, కానీ మనకి ఈ రాత్రి గడపడానికి ఒక చిన్న స్థలం ఇవ్వండి అని ముసలివాడితో చెప్పినప్పుడు ఆ ముసలివాడు ఏం చేశాడంటే, నీకు క్షేమమవునుగాక, నీకేమైనా తక్కువైన ఎడల వాటి భారము నా మీద ఉంచుము, మెట్టుకు వీధిలో ఈ రాత్రి గడపడం మంచిది కాదు, ఈ సంత వీధిలో ఉండడం మంచిది కదయ్యా, తన ఇంట చేర్చుకుని వారి గాడిదల కొరకు మేతను సిద్ధం చేశాను. అప్పుడు వారు కాళ్ళు కడుగుకొని
అనపానములు పుచ్చుకొనిరి. ఇదండి ఏం జరిగిందంటే, యోధా బెత్లెహేము నుండి సాగించిన సాయంకాల ప్రయాణం. ఏ ప్రయాణం ఇది? సాయంకాల ప్రయాణం, పొద్దుగుగు ప్రయాణం. ఎక్కడికి చేరుకున్నారు? బెన్యామీనీయుల గిబియో ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ చాలా ప్రొద్దుకు వాలిపోయిందంటే, చీకటి పడిపోతుంది. ఆ సంత వీధిలో ఎవరు మనోళ్ళే కదా, మన అంటే ఇశ్రాయేలు మన గోత్ర వాళ్ళు, మన వాళ్ళే అని. ఎప్పుడైనా చూడండి, మీరు ఎక్కడికైనా ఏదైనా ఊరు వెళ్ళారనుకోండి, ఏ కులం వాళ్ళ దగ్గరికి వెళ్తారు మీరు? అంటే మీకు ఏదన్నా డబ్బులు లేవు, లేకపోతే మీకు ఏమైనా తిండి కావాలి, ఏ గోత్రం దగ్గరికి వెళ్తారు? ఏ కులముల దగ్గరికి వెళ్తారు? మన కులముల దగ్గరికి వెళ్తాం. ఓసారి ఒక కుర్రాడు వచ్చాడు నాకు బాగా గుర్తు, హైదరాబాద్ నుంచి నిన్న పరసపోగొట్టుకున్న పెళ్ళికి వచ్చానని నైట్ ఇక్కడికి వచ్చేస్తే వెంటనే మన పెద్దలందరూ కలిసి ఒక 500-600 రూపాయలు ఇచ్చారండి. ఇంతకీ అడిగాడంట, మా ఎస్సీ వాళ్ళు ఎక్కడ ఉంటారయ్యా అని. అనగానే ఇక్కడికి వస్తారు. వెంటనే పాపం, అయ్యా నా పరిస్థితి ఇది, నేను పలానవాడిని, నాకు వెళ్ళటానికి డబ్బులు ఇవ్వడానికి. వెంటనే పెద్దలు బాగా చాలా కాలం అయిందిలేండి, వెంటనే పోసేసి ఇచ్చారు. పాపం చాలా థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. అంటే సహజంగా ఈ మాట మీకు ఎంత చెప్తున్నానంటే, ఇతడు ఈ లేవీయుడు ఆ యోబూసీలు అంటే యెరూషలేము పట్టణంలో ఉన్న నివసించడానికి ఇష్టపడలే. మరి ఎక్కడికి వెళ్ళాడు? నా బంధువులు, నా వర్గం, లేకపోతే మా తండ్రి పితడు యాకోబు గారు ఇశ్రాయేల్ జనాంగులైన నా బెన్యామీల గోత్రంలోకి వెళ్ళిపోవాలని పాపం చాలా ఆలస్యం అవుతున్న పొద్దుగూకుతున్న ఎక్కడికి వచ్చేసాడు? గిబియోను బెన్యామీల ప్రాంతానికి వచ్చేసాడు. ఎందుకని చెప్పాలి? ధైర్యం, మన వాళ్ళనే ధైర్యం, మన చుట్టాలనే ధైర్యం, మన రక్త సంబంధంలో ధైర్యం. కానీ ఎంత ప్రమాదమైంది తెలుసు ఇక్కడ. మన వాళ్ళు మన దాని ఇక్కడికి వచ్చేస్తే ఏమైందంటే, ఆ రోజు వారు సంతోషించుచుండగా 22వ వచనం, ఆ ఊరిలో కొందరు పోకిరీలు. ఎవరంటే వీళ్ళు? పోకిరీలు ఆ ఇల్లు చుట్టుకుని తలుపు కొట్టి, నీ ఇంటికి వచ్చిన మనుష్యుని మేము ఎరుగునట్లు అతనికి బయటికి తెమ్మని ఇంటి యజమానుడిని ముసలివానితో అనగా. ఏమంటున్నారు చూడండి దౌర్భాగ్యులు. ఆ ఊరిలో, ఆ గిబియోన్లో, ఆ బెన్యామీల ప్రాంతంలోనండి రాత్రి అంటండి వీళ్ళు భోజనం చేసి అక్కడ కూర్చొని మాట్లాడుకుంటుంటే, పోకిరీలు అంటే కొంతమంది ఉంటారు కదండి. ఏ బ్యాచ్? గంజా బ్యాచ్ అనమాట. అప్పుడు వీళ్ళు అంటే మగోడెవడో ఆడోడెవడో తెలియదు, వీళ్ళు భయంకరమైన మనుషులలో. ఎంత భయంకరులు అంటే, ఆ మనుష్యుని తీసుకురండి, ఆ మనుష్యుడితో మేము పాపం చేయాలంటున్నారండి దౌర్భాగ్యులు. ఎంత భయంకరమైన మనుషులు అయిపోయారు చూడండి. ఇశ్రాయేల్ గోత్రం సంబంధించిన భ్రష్టులు ఆ మనిషిని తీసుకురా ముసలుడా, మేము ఈ రాత్రి మా వాడితో పాపం చేయాలని మగవాడిని రమ్మంటున్నారండి బయటికి. ఎంత భయంకరంగా అయిపోయారు సమాజం అని. ఇంటి యజమానుడైన ఆ మనుష్యుడు వారి యొద్దకు బయటికి వెళ్ళి, నా సహోదరులారా, అది చాలా తప్పయ్యా బాబు, ఇదేంటిది ఇంత భయంకరమైన ఘోర పాపమా, ఏంటిది మనుషుల పశువుల మీరని పాపం మీరు అది చేయకూడదు, తగదు, అట్టి దుష్కార్యం చేయకూడదు. ఈ మనుషుడు పాపం ప్రయాణంలో నా ఇంటికి వచ్చాడయ్యా, ఇటువంటి మనుషుడికి ఇంత ఘోరమైన ఘాతకం మీరు చేస్తారని వారిని గద్దించినప్పుడు, ఈ మనుషుడు నా ఇంటికి వచ్చాను కనుక మీరు ఈ వెర్రి పని చేయకూడదు. ఇదిగో కన్య అయిన నా కుమార్తెయును ఆ మనిషిని ఉపపత్ని ఉన్నారు, నేను వారిని బయటికి తీసుకుని వచ్చేదను, మీరు వారిని నీచపరిచి మిష్టానుసారంగా వారి జరిగింపవచ్చునని ఈ మనిషిని ఇలా ఏ వర్రి పని చేయకూడదని వారితో చెప్పాను. కానీ చూడండి, ఇతను ఏమంటాడు ముసలుడు, అయ్యా నా కుమార్తె ఉంది, అతని భార్య ఉంది, ఆడవాళ్ళని ఏమైనా చేయండి, మగవాళ్ళు అయ్యండి, మీరు మగవాళ్ళు పాటు చేస్తారు, ఎంత భయంకరరా మీరని ఏంటి అంటే, కుదరదు, మాకు మగ కూడా కావాలంటున్నారు వీళ్ళు. ఎంత భయంకరమైన మనుషులండి వీళ్ళు అనండి. అతని మాట వింటలేదంటే 25వ వచనం, అతని మాట వినుటకు వారికి మనసు లేకపోయాను కనుక అప్పుడు ఏం చేశాడంటే, ఈ లేవీయుడు పాపం ఈ ముసలోడికి మన ఏం నష్టమవుతుంది అనుకున్నాడో లేకపోతే ఏమవుతుంది అనుకున్నాడో, కానీ మొత్తానికి ఏమైందంటే, బయటనున్న వారి వద్దకు తన ఉపపత్నిని తీసుకుని పాపం బయటికి వెళ్ళి తన ఉపపత్ని తన భార్యని బయట పంపించేసాడంటండి. పంపించితే వారు పాపము ఆమెని పాడు చేసి నాశనం చేసిండి. ఆ పోకిరీలు ఉదయం అయినప్పుడు వదిలేసి వెళ్ళిపోయారండి. చివరికి ఏమైందో తెలుసా? ఉదయం లేచినప్పుడు 27వ వచనం, ఉదయమున ఆమె యజమానుడు లేచి ఇంటి తలుపులు తీసి తన త్రోవన వెలుటకు బయలుదేరగా తన ఉపపత్ని ఆ స్త్రీ ఇంటి ద్వారం మీద పడి చేతులు గడప మీద చాపి ఉండెను. అతడు లెమ్ము వెళ్ళుదమనగా ఆమె ప్రత్యుత్తరం ఇయ్యకుండెను. గనుక
అతడు గాడిద మీద ఆమె నుంచి లేచి తన చోటికి ప్రయాణము చేయసాగాను. అతడు తన ఇంటికి వచ్చినప్పుడు కత్తి పట్టుకుని తన ఉపపత్ని తీసుకుని ఆమె కీళ్ల ప్రకారం 12 ముక్కలు కోసి ఇశ్రాయేలు దిక్కులన్నిటికీ ఆ ముక్కలను పంపాను. ఏం జరిగిందో తెలుసా? ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాలి. పొరపాటు ఎవరితో మీరు చెప్పాలి. మా అమ్మగారితో అంటారా? ఇందుకు ఏం జరిగింది? ఆమె పాడైపోయింది. ఇతడే బయటికి పంపించాడు. వీడు వెళ్ళటం మానేసి ఎవరిని పంపించాడు? తన భార్యని పంపించాడు. భార్యని పాడు చేశారు. చివరికి ఆమె పాపం ఉదయం సొమ్మసిల్లిపోయి ఆ గడప మీద పడిపోయినప్పుడు ఉదయాన్నే లేచి 10 వెళ్దామన్నాడు. మాట్లాడలేదు. మొత్తాన్ని ఇంటికి తీసుకెళ్ళి ఆమెను 12 ముక్కలుగా కోసేసి ఇశ్రాయేలు 12 గోత్రాలకి పంపించాడు. ఓకేనండి. ఇంతకీ ఈ పొరపాటు ఎవరిదంటారు? మామగారిదా, లేవీయుడిదా, ఆ చేర్చుకున్న ముసలోడిదా, ఎవరిదండి అసలని? ఆలోచించారా మీరు? మామగారు లేట్ చేశాడు కదా, మరి వెళ్ళొద్దయ్యా 3 పాపం ఆ రోజున వెళ్ళిపోతా అన్నాడు. పొద్దున్నే చూడండి జాతకం, పొద్దున్నే వెళ్తా అన్నాడు అతను. ఎప్పుడు? తెల్లవారుగానే లేవగానే వెళ్ళిపోతా అన్నాడు. వద్దన్నాడు. అతనిదంటారా? ఈమె అలాగ పాడైపోవడానికి చివరికి తన మొక్కలు కోసేసి 12 గోత్రాలు పంపించాడంట. ఎందుకు ఇలా జరిగింది? కారణం ఏంటి? ఈ లేవీయుడిదా, లేదా స్త్రీదా, ఆ ఇంటిని చేర్చుకున్న ముసలోడిదా? ఎవరిదే ఉంటుందో కొంచెం ఆలోచించండి. ఎవరి తప్పు? ఎవరిది కాదండి, మాదేనని అంటున్నారు. ఎవరిదమ్మా? యూనికి అంటుంది. ఎవరా? లేవీయుడిది. వెరీ గుడ్. ఎవరి తప్పు తెలుసండి? లేవీయుడిదే. ఎందుకో తెలుసా? మొదటి తప్పు అతడు బయలుదేరటం మొదటి తప్పు. ఎందుకంటే అతను బయలుదేరడానికి నువ్వు ఎంతమంది ఆపినా నీ ప్రయాణం, నీ తలంపు, నీ ఆలోచన ఏముందో దాని ప్రకారంగా వెళ్ళాలి. నీ ప్రయాణానికి నీ మార్గము నీ ఎంత దూరం పెడుతుందో, ఎక్కడైతే నీ క్షేమం, ఎప్పుడు బయలుదేరాలి ప్రయాణం, అది ముందు డిసైడ్ చేసుకోవాలి. ఎవడో నేను ఆపేసిన నువ్వు ఆగిపోకూడదు. ఆల్రెడీ 3 రోజులు ఉన్నావు, 4 రోజునప్పుడు, 5వ రోజునప్పుడు ఆగి నెక్స్ట్ రోజున వెళ్ళొచ్చు కదా. లేదా మా అమ్మగారిని మరలా వస్తాను బయలుదేరాలి. కానీ అతడు ఏం చేశాడు? అతడు సాయంకాలం బయలుదేరాడు. ఏమయ్యాడు? సాయంకాలం బయలుదేరింది. అక్కడ రాత్రి ఉండడం వల్ల అక్కడ ఉన్న మనుషులు భయంకరులు కనుక ఇతడు వెళ్ళటం మానేసి, మరలా చూడండి, ఇతడు వెళ్ళటం మానేసి ఎవరిని పంపించాడు? తన భార్యని పంపించాడు. ఆమె చనిపోయింది. ఇక్కడితో అయిపోలేదండి. ఇంకా ఎంత భయంకరమైన పరిస్థితులు ఏర్పడింది తెలుసా? ఈ ఒక్క ఆలస్యం వల్ల, అతను బయలుదేరిన పరిస్థితి, ప్రయాణము ఆలస్యం చేయటం వల్ల ఎన్ని అనర్థాలు జరిగింది తెలుసా? ఆ పక్కన నీచులు పాడు చేయడం జరిగింది. తీరా ఆ భార్య చెడిపోయింది. చెడిపోతమే కాదు, ఆ భార్యను ఈడేం చేశాడు? మరలా చంపేసి మరలా ఏం చేశాడు తెలుసండి? ఎన్న వచ్చినామంటే 20వ అధ్యాయము 12వ వచనం. ఎప్పుడైతే 12 ముక్కలు ఇశ్రాయేలు 12 గోత్రాలు పంపించారో, ఇశ్రాయేలు బెన్యామీనులందరూ యుద్ధకు మనుషులను పంపి, మీలో జరిగిన ఈ చెడుతనం ఏమిటి? గిబియాలో నా దుష్టులను అప్పగించండి, వారిని చంపి ఇశ్రాయేలు నుండి దోషము పరిహారం చేయదుమని పలక. ఇక్కడ ఏం జరిగిందంటే, ఎప్పుడైతే ఈమె యొక్క 12 ముక్కలు ఇశ్రాయేలు 12 గోత్రాలు పంపించేశారు. ఏంటి ఈ ముక్క ఏంటి ఇలా పంపించారు ఈమె అని అంటేనే, నా భార్యని ఇలా చెరిపేసి చంపేశారయ్యా. ఇది మన ఇశ్రాయేలు గోత్రంలో చాలా ఘోరమైన పాపం. నేను మనవాళ్ళు, మన గోత్రం, మన రక్త సంబంధం ఇక్కడ చేరితే వాళ్ళు భయంకరమైన కార్యక్రమం చేశారయ్యా అని ఆ లేవీయుడు చెప్పగానే మొత్తం ఇశ్రాయేలు 11 గోత్రాలకు చాలా కోపం వచ్చేసిందండి. ఇంత ఘోరమైన పాపం మన గోత్రాల్లో చేస్తాడా ఎవడాడు అనగానే, ఎవరు వాళ్ళు? బెన్యామీనులు. ఎవరు వాళ్ళు? బెన్యామీనులు. ఈ బెన్యామీన్లో ఈ గిబియోను ప్రాంతానికి చెందిన వాళ్ళు వెంటనే పిలిచారు. అయ్యా, ఎవడా తప్పు చేసిందా? మూర్ఖులను బయట రామనండి. ముందు వాళ్ళని చంపేసి ఏం చేద్దాం? ఈ పాపాన్ని పరిహరిద్దామంటే వాళ్ళు ఏం చేశారు తెలుసండి? చూడండి, వాళ్ళు ఏం చేశారు తెలుసా? బెన్యామీనీయులు తమ సహోదరులకు ఇశ్రాయేలుల మాట విననొల్లక యుద్ధమునకు బయలుదేరవలని తమ పట్టణములో నుండి వచ్చి గిబియాలో కూడుకుని. వీళ్ళు చూడండి, ఎవరో తప్పు చేసిన వాళ్ళు ఎంతమంది ఉంటారండి? 4, 3, 5 ఉంటారు. ఈ 4, 5 ఈ బెన్యామీన్ గోత్రం వాళ్ళు వెనకాల వేసుకొచ్చారండి. చూడండి, వీళ్ళంత దుర్భాగ్యులు చూడండి. అంత ఘోరమైన తప్పు చేశారని వాళ్ళు ఏం చేయాలి?
ఇది మన సమాజంలో కూడా కనిపిస్తుందండి. చాలామంది తప్పు చేశారండి, మనోడే, మన రక్త సంబంధి, కానీ తప్పు అయితే ఘోరమైన తప్పు జరిగింది. ఏం చేయాలి అని వెనకేసుకొస్తే ఇడికి ఇంకా కొమ్ములు వచ్చేస్తాయి. ఎప్పుడైనా తప్పు చేసిన వెనకాల సపోర్ట్ చేశారనుకోండి ఇంకా బలం వచ్చేది తెలుసా. అండ్ ఎప్పుడైతే గద్దిస్తే భయం వస్తుంది. తప్పు చేసిన ఎప్పుడైనా గద్దించామనుకు భయపడతాడు, వెనకేసుకొచ్చామో ఆడికి ధైర్యం వస్తుంది. నువ్వు ఒక్క చెయ్యేత 10 చేయలేస్తాడు, ఇంకా ధైర్యం వచ్చేది. నా దగ్గర ఎంతమంది ఉన్నారు. ఎప్పుడైతే మరి ఇక్కడ ఎంతమంది మరి మనుషులు చెప్పలేదు, కానీ ఈ భయంకరమైన ఘోర తప్పు పాపం చేసిన వాళ్ళకి ఎప్పుడైతే తన గోత్రం వాళ్ళు ఆ బెన్యామీలు అందరూ సపోర్ట్ చేశారో వీళ్ళకి ధైర్యం వచ్చేసి యుద్ధానికి బయలుదేరండి, మేము అప్పగించాం అని మూర్ఖంగా సమాధానం చెప్పడం వల్ల ఏం జరిగిందంటే 15వ వచనం, ఆ దినమున బెన్యామీనీయులు తమ జనముల సంఖ్యను మొత్తము చేయగా 700 మంది అయి గిబియోను నివాసులు కాక కత్తిదియు సమర్థులు ఆ పట్టణము నుండి వచ్చిన వారు 26,000 మంది. ఎన్ని వేల మంది అంటే 26,000 మంది అంటే ఎంతమంది వచ్చారంటే వాళ్ళు 26,000 మంది. ఎవరిలో చెప్పాలి, ఎవరిలో, ఏ గోత్రం వాళ్ళు? బెన్యామీన్. అంటే తప్పు చేసిన వాళ్ళు గోత్రం వాళ్ళు. ఏ గోత్రం? చెడ్డ పని చేసిన వాళ్ళు గోత్రం వాళ్ళు. వీళ్ళు ఏమన్నారంటే కుదరదు, ఆ మూర్ఖుల్ని మేము అప్పగించాం, ఆ మూర్ఖులు మేము సపోర్ట్ అన్నారు వీళ్ళు. చూడండి ఎంత భయంకరంగా చూసారా. తప్పు చేసిన వాడిని శిక్షించడం మానేసి ఆ మూర్ఖులను అప్పగించడం మానేసి వీళ్ళు ఏం చేశారు తెలుసా, వాళ్ళకు సపోర్ట్గా నిలబడేటప్పటికి యుద్ధం జరిగిందండి. యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధంలో మనం చూడగలిగితే 21వ వచనం, బెన్యామీనీలు చూడండి, జాగ్రత్తగా గమనించాలి. ఎంత వీళ్ళు చేసిన పొరపాటుకి, ఇందుకు ఎవరు పొరపాటో చూడండి. ఇక్కడ ఇన్ని పొరపాట్లు కనిపిస్తున్నాయి మనకి. తప్పు జరిగింది, ఆ తప్పును సరిచేయాలా వద్దా? ఆ తప్పును సరిచేయడం మాని సమర్థిస్తున్నారు వీళ్ళు, గద్దించడం మానేసి ఎంకరేజ్ చేస్తున్నారు వీళ్ళు. చేయటం వల్ల యుద్ధానికి బయలుదేరారు. అటేమో 11 గోత్రం వాళ్ళు, ఇటేమో 1 గోత్రం. మొత్తం 12 గోత్రాలు కదండి. మొత్తం ఎంత గోత్రాలు? 12 గోత్రంలో బెన్యామీన్ గోత్రం తప్పు చేసిన వాళ్ళు గోత్రం. దాంట్లో ఉన్నారు మూర్ఖులు. ఆ మూర్ఖుల్ని వెలేయటం మానేసి, శిక్షించడం మానేసి వాళ్ళని వెనకేసుకొచ్చి 26,000 మంది వాళ్ళు బయలుదేరారు. ఎంతమంది? వీళ్ళు బయలుదేరారు. వీళ్ళు ఎంతమంది చూడండి, 17వ వచనం నుంచి బెన్యామీన్లు కాక ఇశ్రాయేలీల్లో ఖడ్గము దూయు 4 లక్షల మంది లెక్కి. వీళ్ళేమో 4 లక్షల మంది బయలుదేరిపోయారు. వీళ్ళు ఎంతమంది? బెన్యామీన్లు ఎంతమంది? బెన్యామీన్లు 26,000 మంది. ఇశ్రాయేల్ 11 గోత్రాలు 4 లక్షల మంది. రండి మేము చూసుకుందాం, ఆ మూర్ఖులు మాకు అప్పగించకుండా మీరు వెనకేసుకొస్తారని 4 లక్షల మంది, ఇటు 26 లక్షల మంది బయలుదేరారు. ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు, యుద్ధం చేస్తున్నారు. యుద్ధం చేస్తే ఏం జరిగిందో తెలుసా? ఎక్కువ ఉన్న వాళ్ళు గెలవాలా, తక్కువ ఉన్న వాళ్ళు గెలవాలా? ఎక్కువ ఉన్న వాళ్ళు గెలవాలి. కానీ అక్కడ ఏమైంది తెలుసా? ఎక్కువ ఉన్న వాళ్ళు ఓడిపోతే ఎంతమంది చచ్చిపోయారో చూడండి. దానికోసం ఇక్కడికి వచ్చాను. 21వ వచనం, బెన్యామీనీలు గిబియాలో నుండి బయటికి వచ్చి ఆ దినమున ఇశ్రాయేలీలలో 22,000 మంది. ఈ 4 లక్షల మందిలో 22,000 మందిని చంపేశారు వీళ్ళే, తక్కువ వాళ్ళు. చూడండి, ఎరా మీరు మా దగ్గరికి వస్తారు, అందుకే వీళ్ళకి ఎంత గర్వమో చూడండి. అంటే వీళ్ళు బాగా పెద్ద నైపుణ్యులు. దాని గురించి కూడా ఉంది 16వ వచనం. ఈ 26,000 మంది చాలా యుద్ధంలో ప్రవీణులలో. అంటే ఎంత ప్రవీణులు ఇక్కడ చెప్తున్నాడు చూడండి. ఆ సమస్త జనములలో నేరపరచబడిన 7,000 మంది ఎడమ చేతి వాటము గలవారు. వీరిలో ప్రతివాడు గురిగా నుంచబడిన తల వెంట్రుక మీదకి వడిసెల రాయి తప్పక విసురగలవారు. అబ్బోయ్, ఈ 26,000 మంది ఉన్నారే, వీళ్ళు అంటే 7,000 మంది అంటే చాలా నిపుణులంట. నీవు అలాగా ఒక వెంట్రుకని తీసుకుని అలా పట్టుకుంటే వెంట్రుక మీద ఒడిసెల రాయి విసిరేస్తారంట, గురి తప్పదంట. అంత నైపుణ్యత గలవారంట. అందుకనే వీళ్ళకి అంత గర్వం. ఆ తప్పు చేసిన వాళ్ళు ఒప్పించడం మానేసి, శిక్షించడం మానేసి, మీరెంతమంది, మీరేంటి, మీ బలం ఏంటి, మా బలం చూడండి అని బయలుదేరి మొత్తానికి 22,000 మందిని 4 లక్షల మందిలో చంపేశారు.
వీళ్ళేమో ఏడుస్తున్నారు, ఇదేంటి ప్రభువా, మేమేమో ఇలా కాపాడదామని వస్తే మా 22,000 మంది చంపేశారని మరలా బాధపడుతున్నప్పుడు మరలా యుద్ధానికి వెళ్ళారు. 25వ వచనం. మరలా వెళ్ళినప్పుడు గిబియోనులో నుండి బయలుదేరి వచ్చి ఇశ్రాయేలీలలో 18,000 మందిని మరలా 18,000 చంపేశారండి. 26,000 మంది. మరలా చూడండి, వీళ్ళని చంపుదామని వాళ్ళు వస్తే వీళ్ళు చచ్చిపోతున్నారు. వాళ్ళందరూ వచ్చేసారు, 4 లక్షల మంది వచ్చేసి వీళ్ళని చంపుదామంటే ముందేమో 22,000 మంది చచ్చిపోయారు మొదటి యుద్ధంలో. రెండో యుద్ధంలో మరలా 18,000 మంది చచ్చిపోయారు. ఇంకా మూడోసారి ఏం చేశారు తెలుసండి? ఏంటి ప్రభు ఎలా జరుగుతుందని వాళ్ళు ఏం చేశారంటే 26వ వచనం నుండి వీరందరూ కత్తి దుయ్యవారు. అప్పుడు ఇశ్రాయేలీలందరూ జనులందరూ పోయి బేతేలులో ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలం వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసముండి, ఎవరో వీళ్ళని చంపుదాము కొడదామని మేమొస్తే మేమే చచ్చిపోతున్నాం ప్రభు అని ఉపవాసం ఉండి సాయంకాలం వరకు యెహోవా సన్నిధిలో ఆ బేతేలులో ఏడ్చి ప్రభువా వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళమంటావా వద్దా, వెళ్ళకపోమంటావా అని అడిగారు. అప్పుడు వీళ్ళు మూడోసారి అడిగినప్పుడు అప్పుడు వెళ్ళు, వాళ్ళని అప్పగిస్తాను, ఆ మూర్ఖులను అప్పగిస్తానని దేవుడు చెప్పగానే వాళ్ళు వెళ్ళి ఎంతమందిని చంపేశారు తెలుసా? వాళ్ళు 31లో 3వ దినమున ఇశ్రాయేలు బెన్యామీనులతో యుద్ధమునకు పోయి మునుపటి వలె గిబియోను వారితో యుద్ధము చేయుటకు సిద్ధపడగా బెన్యామీనీలు వారిని ఎదుర్కొంటూ బయలుదేరి పట్టణములను తిరిగి తొలగి వచ్చి మునుపటి వలె ఇశ్రాయేలీలో గాయపరచబడిన వారిని ఇంచుమించు 30 మందిని రాజమార్గములలో చంపుచూ వచ్చిరి. ఇంకా ఈ 3 రోజుల యుద్ధంలో ఏం జరిగిందంటే 30 మందిని చంపేశారు. మరలా ఆ 4 లక్షల మందినే. ఆ 4 లక్షల్లో ముందేమో 22, రెండోసారేమో 18,000, మూడోసారేమో 30 మందిని చంపారు. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఆ 4 లక్షల మందిలో మాటు వేసి, అంటే సీక్రెట్ ప్లేస్లు వాళ్ళు పెట్టి సుమారుగా 45వ వచనం చూడండి, 45వ వచనం. అప్పుడు ఏం జరిగింది? అప్పుడు మిగిలిన వారు తిరిగి వెళ్ళి ఎడారిలోనున్న రిమ్మోను బండకు పారిపోగా రాజమార్గములలో చెదిరియున్న 5,000 మంది మనుషులను చేలదీసి గిదోము వరకు వారిని వెంటాడి తరిమి వారులు 2,000 మందిని చంపిరి. ఆ దినమున చూడండి, ఇప్పుడు ఆ దినమున చూడాలి తల్లి, ఆ దినమున బెన్యామీనీలలో పడిపోయిన వారందరూ కత్తిదుయు 25,000 మంది. మొత్తం గోత్రం ఎగిరిపోయి చూశారు మీరు. ఎంతమంది అని చెప్పాను ముందు? వాళ్ళు బెన్యామీనీలు ఎంతమంది అని చెప్పాను? 26,000. ఎంతమంది చంపేశారు ఆ రోజుని? మూడో రోజుని 25,001 మంది. చూడండి, అది ఉందా? 25,001 మందిని చంపేశారండి ఆ రోజున. ఎక్కడుంటుందంటే 35వ వచనంలో ఉంటుంది ఆ మాట. 35. అప్పుడు యెహోవా ఇశ్రాయేలు చేత బెన్యామీనులను హతము చేయించెను. ఆ దినమున బెన్యామీనీలలో 25,000 మంది 20,100 మందిని మనుషులను చంపిరి. వీరందరూ కొత్త దూలిరి. అంటే ఇప్పుడు లెక్క ఏంటి? ఒకసారి లెక్కలు వేసుకుని మొబైల్ ఉంటాయి. చిన్న ఆలస్యము, ప్రయాణం తప్పు వల్ల ఎంత నేరం, పొరపాటు, ఎంత భయంకరమైన మరణ హోమం జరిగిందో చూడండి. 22,000 మంది లెక్కేయండి. 22,000 మంది, 18,000 మంది, 30 మంది, 25,100 మంది. మొత్తం ఎంతమంది? 65,130 మంది చచ్చిపోయారు. దేనివల్ల? అమ్మా, ఇతడు మాంగారు ఏదో కూర్చోరా, తినరా, తాగరా అంటే మా మాంగారు గొప్పోడు అన్నట్టుగా కూర్చుని శుభ్రంగా తినేసి తాగేసి సాయంకాలం బయలుదేరాడు. ఆడ బయలుదేరటం వల్ల అక్కడ ఘోర పరిస్థితి జరిగింది. ఆ భయంకరం పరిస్థితి వల్ల వీడు చూడు మరి పోయినడు పోతాం అనేసి ఆ ఇశ్రాయేలు 12 గోత్రాలు పంపితే వాళ్ళందరూ బయలుదేరి ఒక గోత్రాన్ని తుడిచేశారండి. ఇంతకీ ఆ 26,000 మందిలో 600 మంది మిగిలారంట. గోత్రంలో 600 మిగిలితే వాళ్ళు 600 మంది ఏమేం చేశారు తెలుసండి? 47వ వచనం.
600 మంది తిరిగి ఎడారిలో ఉన్న రిమ్మోను కొండకు పారిపోయి రిమ్మోను కొండ మీద 4 నెలలు. ఇక మరలా 4 నెలలుగా అండర్లైన్ చేసుకోండి. అక్కడ 4 నెలలు ఇంకొకసారి చెప్పాను మీకు 4 నెలలు అని. ఎక్కడ తన భార్య కూడా అక్కడ 4 నెలలు ఉందంట. ఇక్కడ కూడా ఈ 600 మంది మొత్తం నరుక్కుంటూ వెళ్ళిపోతే 26,000 మందిలో 600 మంది మిగిలారు. ఆ 600 మంది పారిపోయి ఎక్కడో కొండ మీద ఉన్నారంట 4 నెలలు ఎవరికి కనిపించకుండా. ఇంతకీ ఏం జరిగింది? ఎందుకు ఇన్ని పొరపాటులు, ఎంత ఘోరం జరిగిపోయింది? దేనివల్ల? కేవలం అతడు ఆలస్య ప్రయాణము. అందుకనే ప్రయాణం చేసినప్పుడు దేవుడు మంచి మాట చెప్తున్నాడండి. సంఖ్యాకాండం ఒక చూడండి ఎంత చక్కగా ఉంది. సంఖ్యాకాండము 9వ అధ్యాయం 25 వచ్చును. ఇశ్రాయేలు ప్రయాణం గురించి చెబుతూ వాళ్ళు ఎలా ప్రయాణం చేశారంటే నిజంగా ఎంత గొప్పగా ప్రయాణం ఉంటుందంటే 9వ అధ్యాయం 20 వచ్చును. సంఖ్యాకాండం. మేఘము కొన్ని దినములు మందిరం మీద నిలిచిన ఎడల వారు నిలిచిరి. ఆ మాట కావాలి నాకు. యెహోవా మాట చొప్పున, యెహోవా నోటి మాట చొప్పునని, యెహోవా నోటి మాట చొప్పునని వారు ప్రయాణము చేసిరి. దేవుని పిల్లలుగా అండి మనం ఇది గమనించాలి. ఆ రోజు ఇశ్రాయేలుకి దేవుడు ఇచ్చిన కట్టడ ప్రకారంగా, మోషేకి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా ఆయన బయలుదేరమన్నప్పుడు ఏం చేసేవారు? బయలుదేరేవారు. ఆగిపోమన్నప్పుడు ఆగిపోరు. ఎవరి మాట చొప్పున? యెహోవా మాట చొప్పుననే వారు ప్రయాణము చేసిరి. ఆగిపోండి, ఆగిపోరు, వెళ్ళండి. అసలు ఇతడు ఒక లేవీయుడు, అంటే యెహోవా దేవుని సేవకుడు. అటువంటి వాడు ఎలా ప్రయాణం చేయాలి? ఈ మొత్తానికి సూత్రధారి, పాత్రధారి, కుట్రధారి అన్నీ అతడే. చూసారా? ఆడు చేసిన తప్పు వల్ల ఆడిని రమ్మంటే భార్యను పంపించాడు. ఆడు బయలుదేరింది తప్పు, రాంగ్ డైరెక్షన్ బయలుదేరాడు. సరైన సమయానికి వెళ్ళలేదు, బయలుదేరవలసిన సమయాన్ని బయలుదేరలేదు. మీరు చాలాసార్లు గమనించాలి. ప్రయాణం చేసినప్పుడు గమ్మున ఎవరొకరు వచ్చి సాయంకాలం వెళ్తారు, మధ్యాహ్నం వెళ్తారంట. వద్దొద్దు, నీవు ప్రార్థన చేసుకుని బయలుదేరాలి. మరొకటి, మనం బయలుదేరేటప్పుడు ఎలా వెళ్ళాలి? ప్రార్థన చేసుకుని. దేవా, మన బైబిల్లో ఒకసారి చెప్పాం, మనం ప్రయాణము కొరకు ఎలా బయలుదేరే వాళ్ళు ఇశ్రాయేలీయులు ఎజ్రా కాలంలో ఉపవాసం ఉండి, దేవా మాకు చాలా సుదీర్ఘమైన ప్రయాణం ఉంది నాయన, మరి ప్రయాణంలో మాకు క్షేమము దయచేయనట్లు చూపించాలన్నమాట. మాకు క్షేమం కావాలి, ఎట్టి ఆపద కలగకూడదు, శత్రువుల వల్ల ఆపద. ఎజ్రా గ్రంథం ఒకసారి తీయండి. వాళ్ళు ఎలా ప్రయాణం చేసి బయలుదేరారు చూడండి. ప్రేమ దేవుని వల్ల ఇతడు ఒక లేవీయుడయ్యండి, దేవుని సేవకుడయ్యుండి, మామగారితో సాయంకాలం వరకు తిని తాగి సాయంకాలం బయలుదేరాడు. భయంకరమైన పరిస్థితి ఏర్పడింది. కనుక దేవుని పిల్లలుగా మనకు దేవుడు హెచ్చరిస్తున్న మాట ఏంటో తెలుసా? మన ప్రయాణములు ప్రార్థన చేసుకుని బయలుదేరాలి. అది సమయానికి కాలమని ఎరిగి, మీకు ఆ మాట కూడా చూపిస్తాను ఏంటి. మనం కాలమని ఎరిగి వెళ్ళాలి. కాలము కాని కాలంలో వెళ్ళకూడదు, సమయం కాని సమయంలో వెళ్ళకూడదు, అర్ధరాత్రి ప్రయాణం వెళ్ళకూడదు. ఒకవేళ ఇక పరిస్థితి తప్పదు, వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? ఎజ్రా గ్రంథం తీశారు చూడండి. వీళ్ళు ఎలాగా ప్రార్థన చేసుకుని బయలుదేరుతున్నారో ఒకసారి మనం చూడగలిగితే, ఎజ్రా గారి కాలంలోనూ వాళ్ళు ప్రయాణం కొరకు ఉపవాసం ఉండి ఎంతో చక్కగా దేవుణ్ణి అడిగి, నాయన ఈ సుదీర్ఘమైన ప్రయాణము, ఇగో ఈ ప్రయాణం కొరకు మమ్మల్ని నడిపించని దేవునికి ప్రార్థన చేసుకుంటూ బయలుదేరుతున్నారు. 8వ అధ్యాయము 21వ వచనం నుండి చూద్దాం. ఎజ్రా గారు వాళ్ళతో ఉన్న జనాంగం చూడండి. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 21. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరుచుకుని, మాకును మా చిన్నవారికి మా ఆస్తికి, చూడండి అన్నమాట, మాకు మా చిన్న బిడ్డలకి మా ఆస్తికి శుభ ప్రయాణం. దేవునికి స్తోత్రం. ఏం కావాలి? శుభ ప్రయాణం కలుగునట్లు ఆయనను వేడుకున్నట్టుకు అహవా నది దగ్గర ఉపవాసము ఉన్నారు. దేవునికి స్తోత్రం అండి. ఏం చేయాలి తెలుసండి? తినేసి తాగేసి ఫుల్గా పొట్టనడగేసుకుని బయలుదేరకూడదు. కొంతమంది ఫంక్షన్లకు వెళ్తారు, కొంతమంది ఎక్కడికైనా బంధువుల దగ్గరికి వెళ్తారు, మొబ్బరంగా తినేసి తాగేసి ఆ బండి ఏమో అటు ఇటు వెళ్తూ ఉంటుంది, ఇలా ఊగిపోతూ ఉంటుంది. బయలుదేరుతాడు ప్రయాణం. ఊరు బాబా ఏమైపోతుంది ఏంట్రా బాబా, అక్కడ ఎవడో ఫ్రెండ్కే ఎక్కతాడు, అదే బంధువుకే ఎక్కతాడు, అక్కడ మొత్తం ఫుల్ అయిపోయి ఆవిడ బయలుదేరొచ్చే ప్రయాణం. ఇటు అటు ఏది పాములేక తిరుగుతుంటుంది.
కొంతమంది నైట్లు చూస్తాం, వెళ్తూ ఉంటాం కదా ప్రార్థనల కంటే, ఫుల్గా వెళ్ళిపోయి ఫ్రెండ్స్తోనో ఎవరితోనో బంధువులతో తినేసి అక్కడ తాగేసి వస్తుంటారు. అలాగ చాలా ప్రమాదాలు చచ్చిపోతున్నారు. తెల్లారి రావటం రోగమా? ఆ ఊగిపోతా రావాలేంటి? డ్యాన్సులు అయితే రావాలా? మరి నడిచొత్తా పర్వాలేదు, మళ్ళీ ఏంటది? బండి బైకు, వీడు పోతా కొన్ని నలుగురు వేసిపోతాడు. చూశారు కదా ఏంటది? ఎంతమంది పోయారు తెలీదా? 20 మంది అండి పాపం కాలిపోయారు. కేకలు, అరుపులు, అయ్యో ఎవడు అయ్యో మమ్మల్ని రక్షించండి అరుపులు, కేకలు. రక్షించే నాదులు లేడు, అరుతూ చచ్చిపోయారండి 20 మంది. సజీవ దహనం, నామరూపాలు లేవు, బూడిదైపోయారండి. నిజంగా ఎవడు చేశాడు ఆ పొరపాటు? ఒక తాగుబోతాడు కదా, ఆలోచించాడు. ఎప్పుడు ప్రయాణం చేయలేవాడు. ప్రేమ దేవుని వల్ల దేవుడు ఎంత చక్కగా రాయించేసాడు. ఒక్కడు చేసిన పొరపాటు ఎంత భయంకర పరిస్థితులు ఏర్పడుతున్నాయి చూడండి. అర్ధరాత్రులు తాగేసి రోడ్డు మీద ఊర్లో ఉంటే వెళ్ళిపోతారా? చూడండి, ఎంత ఆడు తాగేసి పడిపోవడం వల్ల ఎంత భయంకర పరిస్థితి ఏర్పడింది చూసారా? ఆడు తాగేసి పడిపోయి చచ్చాడాడు. ఆ పాపం ఈ బండి చూసుకోకుండా ఎక్కేసాడు, వెళ్ళిపోయాడు, ఎదరికి వెళ్ళిపోయాడు, మొత్తం కాలిపోయి చచ్చిపోయారు. తాగేసి పడిపోయాడు, బండి పడిపోయింది రోడ్డు మీద, వీడు చూసుకోకుండా ఎక్కిచ్చేసాడు. ఆ లాక్కుంటే వెళ్ళిపోయి మొత్తం పెట్రోల్ లీక్ అయిపోయి మొత్తం కాలిపోయి చచ్చిపోయారు. ఎవడండి పొరపాటు? మీరు చూశారు కదా వీడియోలు, ఎక్కువైపోయి పుల్లైపోయి ఇలా బండి ఒక చేతి ఇలా తిప్పుతున్నాడు, రింగులు వేస్తున్నాడు. హెంగను చూశారు కదా మీరు? రింగులు వేస్తున్నాడు బండి, ఇలాగా ఎక్కలేదు పైకి, చేతితో కూర్చొని ఇలా తిప్పుతున్నాడు అంతే. ప్రేమ దేవుని వల్ల ఒక్కడు చేసిన పొరపాటు పాపం ఎంతో ఆనందంతో సంతోషంతో రేపొద్దున్న ఉద్యోగాలకు వెళ్ళాలి, పెళ్ళికి వెళ్ళాలి, ఫంక్షన్కి వెళ్ళాలి, ఎంతో ఆనందంతో వెళ్ళాలని నిద్రపోతున్నారండి. నిద్రలో ఉన్నవాళ్ళు చచ్చిపోయారు. కనుక ప్రియమైన దేవుని వల్ల మన ప్రయాణం ఎలా చేయాలి? శుభ ప్రయాణం కావాలి. అది సమయానికి అనుకూలంగా మనం ప్రార్థించుకుంటూ అవసరం ఉపవాసం ఉండంటే ఏమన్నారంటే వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. అయ్యా మా ఆస్తి, మా పిల్లలు, మా సమస్తము క్షేమముగా ఆ యొక్క దేశం యెరూషలేము చేరుకోవాలి నాయన, మేము ఆ పట్టణానికి మేము చేరుకోవాలని ప్రార్థన చేసుకోరు. కనుక ప్రియమైన దేవుని వల్ల ఎవడో వచ్చి తలమాసినోడు వచ్చి ఇది శుక్రవారం మంచిది కాదు, ఇక్కడ మంగళవారం పోతావు అని చెప్పాడు అనుకోండి, ముందు నువ్వు పోతావు. వస్తారు కొంతమంది ముసలమ్మ ముచ్చట్లని అందుకే చెప్పారు. నేను అందుకే ముసలోని అసలే ఒప్పుకోనండి. ఒకసారి విన్నాను నేను, ఎవరో ముసలు ఎక్కడో మరి ఏ ఊర్లో తెలియదు కానీ ప్రార్థనకు వచ్చేవాళ్ళే, మొత్తం ప్రార్థనకి వెళ్ళేవాళ్ళే. ఎవరో మొత్తానికి ప్రయాణం అవుతున్నారు, వెళ్తుంటే అందరు రెడీ అయిపోగానే అది ఏమంటుంది మంగళవారం పొద్దు వచ్చింది ఎందుకు అన్నది అంతే, టక్కమని ఆగిపోయారు. ఏమొచ్చేసిందంట? మంగళవారం పొద్దు వచ్చేసిందని ఆగిపోయారా? వాళ్ళకి అర్జెంట్ అవసరం. కొంతమంది ప్రార్థనకి వెళ్ళినా ఈ సెటిల్మెంట్ మనుషులు చచ్చిపోయి సెటిల్మెంట్స్ అవ్వట్లేదు, ఇదే ఉండే రోగము. మనుషులు పోతున్నారు, బలవంతులు పోతున్నారు, ఆరోగ్యవంతులు పోతున్నారు, ధనవంతులు పోతున్నారు, చక్రవర్తులు పోతున్నారు, కానీ ఏం సావట్లేదు, ఈ మాత్రం పోవట్లేదు. మరి ఎప్పుడు పోతాయి కానీ తండ్రి అని ప్రార్థన చేస్తున్నాం. ఎంత బలవంతులు పోతున్నారయ్యా సమయం లేక చెప్పకుండాను, కానీ ఇవి పోవట్లేదేంటి? ఏంటి లోకంలో ఉన్నోడికి పోలేదనుకోవచ్చు, ఇక్కడికి వచ్చినోడు కూడా పోకపోవడం ఏంటి? దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళకి, ఇతడు దేవుని యాజకుడుగా ఉన్నవాడు, లేదా దేవుని సేవకుడుగా ఉన్నవాడు, దేవుని పరిపాలన చేస్తున్నవాడు ఏంటి ఉదయం బయలుదేరవలసిన ప్రయాణం బయలుదేరక అక్కడ తిని కూర్చుని సాయంకాలం బయలుదేరి ఎంత భయంకరమైన పరిస్థితి నెలకొల్పాడు చూడండి. ఒకసారి ఆలోచించండి. భార్య నాశనం అయిపోయింది, పాడైపోయింది. ఇశ్రాయేలు ఎంతమంది చచ్చిపోయారు? 66,130 మంది చచ్చిపోరు. ఒక్క పొరపాటు చూసారా అమ్మా, మరలా చెప్తున్నాను, ఒక్క పొరపాటు ఆలస్యం 66,130 మంది చచ్చిపోయారు. కనుక ఆలోచించండి, చూసారా పొరపాటు ఎంతది? ఆలస్యం గొప్పదా పెద్దది? అది చాలా చిన్నగానే ఉంది. పాపం అనేది చాలా చిన్నగా ఉంటుంది, దాని పర్యవసం ఉంటుంది, ప్రతి రిజల్ట్ చాలా భయంకరంగా ఉంటుంది. కనుక మీ ప్రయాణాల్లో ఎవరో తలమాసినోడు ఇదే చెప్పాడని ఇప్పుడు పొద్దున్నొద్దు, మధ్యాహ్నం వెళ్ళు, లేదా సాయంకాలం వద్దు, నువ్వు ప్రార్థన చేసుకుని దేవుడి దగ్గర మోకరించి ప్రభా అదిగో నా ప్రయాణం పెట్టుకున్నాను, వెళ్తున్నాను నాయన అని దేవునికి చెప్పుకుని వెళ్ళు. ప్రభా అవతల కన్నీళ్ళు కార్చుకుని వెళ్ళు. ప్రభా ఈ ప్రయాణంలో నాకు, నా వాహనానికి, నా ఆస్తికి, సమస్తానికి క్షేమం దయచేయి. దేవుడు ఎంత చక్కగా రాసి పెట్టాడు చూడండి. ఈ సుదీర్ఘమైన ప్రయాణం కోసం ఉపవాసం ప్రార్థన చేశారు.
అంతేగాని ఫుల్గా తాగేసి ఫుల్గా తినేసి బండి అటు ఊపు మనకు వెళ్ళకూడదు, తప్పది. దేవుని పిల్లలుగా మనకు దేవుడు నేర్పిస్తున్న పాఠాలు ఇది. చూడండి, ఒక ఆయన చూడండి నేను చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి. ఆదికాండం 24వ అధ్యాయం, ఆదికాండం 24:56 వచనం. తన ప్రయాణం గురించి ఎంత చక్కగా అడుగుతున్నాడు చూడండి. అప్పుడు అతడు, యెహోవా నా ప్రయాణం సఫలం చేశాడు, చక్కగా క్షేమంగా వచ్చేసాను. అమ్మా నాకు ఆలస్యం చేయకుండా నన్ను పంపించాను, నేను వెళ్ళిపోతానంటున్నాడండి. ఎవరైనా ఎలియాజర్ గారు చుట్టారకం కోసం వెళ్ళాడు. మనం చదువుతాం కదండి. దేనికోసం వెళ్ళాడు? పిల్లని చూతాకి వెళ్ళాడు. పిల్లని వాళ్ళ యజమానుడి కుమారుడికి ఇసాక్ గారికి వెళ్ళాడు. దేవుడంట తన ప్రయాణమును సఫలం చేశాడంట. అందుకని అయ్యా నన్ను ఆలస్యం చేయకుండా పంపించాను, వెళ్ళిపోతాను నా యజమాని దగ్గరికి అంటున్నాడండి. ఆలస్యం చేయకూడదు, ఆ ప్రయాణం చక్కగా వెళ్ళిపోవాలి. ఉండమంటారు, రే ఇంకోటి అంటాడు. మేము చాలా చూస్తున్న సమాజం, ఇంకోటైరా. ఆ తర్వాత ఇంకేంటి వేయడు. కొంతమంది దొల్లుతూ ఉంటారు, అక్కడే అనుపులేక దొల్లుతూ ఉంటారు. ఎందుకని ఒకటే టైం అయిపోతుంది కదా. ఈ లోపల వెళ్ళిపోయింది ఏంటి, ఈ మెడిసిను బుర్రకు పట్టేసి బుర్ర పని చేయదు. ఏం మాట్లాడుతున్నాడో తెలియదు, ఎలా నడుతున్నాడో తెలియదు. ఒకళ్ళంటే మన రోడ్లు అంటే చూస్తాం కదండి, ఒకడు మొత్తం ఆ రోడ్డు పక్కనే పడుకుని దొలుతున్నాడు, ఇలాగ దొలుతున్నాడు. ఎక్కువైపోయింది, ఏం చేస్తాడు, కారు వెళ్ళిపోతా తెలియదు. పాపం ఎవడన్నా బస్సోడో కారుడో ఎక్కించుకెళ్ళిపోతాడండి, పడిపోయాడు. కారణము ఆలోచించారా? వాడు అక్కడ చేసిన లేవీడు చేసిన తప్పు అదేనండి. తిని చూడండి, ఆ మాట చూడండి, ఇద్దరు కూడి శుభ్రంగా తినేసి శుభ్రంగా తాగేసి అప్పుడు సాయంకాలం బయలుదేరాడు. అందుకని భయంకర పరిస్థితులు ఏర్పడ్డాయి. కనుక ప్రేమింది మత్తులుగా మనం ప్రయాణం చేయకూడదు. ఎలా ప్రయాణం చేయాలి మరి? మత్తులు అంటే ముందే కాదండి, తినేసి వెళ్ళిపోకూడదు. అందుకే ప్రయాణంలో ఎలా వెళ్ళమన్నట్టు తెలుసా బైబిల్లో? తెలుసా మీరు? ఫుల్గా తినేసి వెళ్ళకూడదు ప్రయాణంలో కూడా. ప్రయాణం అనగానే హాఫ్ మీల్స్ ఫుల్ మీల్స్ తినకండి. ఎందుకంటే మీ బంగారం ఉంటుంది, నిద్రగారు అనుకోండి ఈ లాక్కి వెళ్ళిపోతాడు. కనుక మనం మాసాలు అసలే తినకూడదు. అందుకే ఇశ్రాయేల్కి ప్రయాణంలో మాసాలు ఇవ్వలేదు తెలుసా మీకు? కానీ వీళ్ళు ఏడ్చారు, మాకు చేపలు ప్రభువా, మాకు పిట్టలు ప్రభు అని ఏడ్చారు. ఒరే ప్రయాణంలో మాసాలు తినకూడదురా అంటే, మాకు లేకపోతే కొడుపు ఖాళీగా ఉందో ప్రభు అని ఏడుస్తున్నారు వీళ్ళు. మాసాలు తిని పొట్ట పుల్లుగా చేసిన ప్రయాణం చేయకూడదు, చాలా తక్కువగా లిమిట్గా. ఎందుకంటే మన నగలు ఉండొచ్చు, మన బట్టలు ఉండొచ్చు, మన ప్రయాణం మత్తు వచ్చేస్తుంది. నిద్ర వల్ల ఏమొస్తుందని చెప్తుంది బైబిల్లో, మత్తు వలన తిండి వలన మత్తులు కాకుండా. లోకసువార్త తిండి వలన మత్తులు, రెఫరెన్స్ చూపించట్లా చెప్తున్నా, తిండి వలన మత్తులు కాకుండా. అందుకే ప్రయాణంలో ప్రేమ దేవుని వల్ల దేవుడు చెప్తున్నాడు, ఎంత చక్కగా చిన్నపిల్లలు కూర్చోబెట్టినట్టు చెప్తున్నాడండి దేవుడు. మీ ప్రయాణంలో తిండి వల్ల అధికంగా తాగేసి తినేయడం వల్ల ప్రమాదం, జాగ్రత్త. ప్రార్థన చేసుకోండి, మెలకువగోండి, ప్రార్థన చేసుకోండి. కొంతమంది భర్త నడుతుంటారు, వెనకాల భార్య నిద్రపోవద్దు. మీరు కూడా ఎలా ఉండాలి? మెలకుగా ఉండాలి. ఆలోచించండి. కనుక చాలామంది పడిపోయిన వాళ్ళు ఉన్నారు చరిత్రలో. మెలకుగా ఉండి ప్రయాణం మనము చేయాలి. అందుకని చివరిగా మాట చూపిస్తే ముగిస్తాను చూడండి. చివరిగా దేవుడు చెప్తున్న మాట చూడండి, ఎంత చక్కటి మాట చెప్తున్నాడు. 8వ అధ్యాయం రోమీలు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. రోమీలు రాసిన పత్రిక, మరియు కాలము నెరిగి నిద్ర మేలుకును వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయడి. మన విశ్వాసమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మరి సమీపంగా ఉంది.